మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చర్లపల్లి పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. చర్లపల్లి పాఠశాల టీచర్ లీవ్లో ఉండడంతో దుగ్నేపల్లి పాఠశాల ఉపాధ్యాయుడిని సబ్స్టిట్యూట్గా చర్లపల్లికి మండల విద్యాశాఖ అధికారులు పంపించారు. అయితే పాఠశాల సమయంలో విద్యాబోధన మరిచి ఆవరణలో మరో వ్యక్తితో కలిసి టీచర్ రాజ్ కుమార్ మద్యం సేవిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని నిలదీశారు. సదరు టీచర్పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చర్లపల్లి పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. చర్లపల్లి పాఠశాల టీచర్ లీవ్లో ఉండడంతో దుగ్నేపల్లి పాఠశాల ఉపాధ్యాయుడిని సబ్స్టిట్యూట్గా చర్లపల్లి మండల విద్యాశాఖ అధికారులు పంపించారు. అయితే పాఠశాల సమయంలో విద్యాబోధన మరిచి ఆవరణలో మరో వ్యక్తితో కలిసి టీచర్ రాజ్ కుమార్ మద్యం సేవిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని నిలదీశారు. సదరు టీచర్పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చర్లపల్లిలో పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. చర్లపల్లి పాఠశాల టీచర్ లీవ్లో ఉండడంతో దుగ్నేపల్లి పాఠశాల ఉపాధ్యాయుడిని సబ్స్టిట్యూట్గా చర్లపల్లి మండల విద్యాశాఖ అధికారులు పంపించారు. అయితే పాఠశాల సమయంలో విద్యాబోధన మరిచి ఆవరణలో మరో వ్యక్తితో కలిసి టీచర్ రాజ్ కుమార్ మద్యం సేవిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని నిలదీశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, టీచర్ అసలు ఎందుకు అలాంటి పని చేస్తున్నట్టు, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు ఇలాంటి పని చేయడం, మరి అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? మరి అధికారులు, సంబంధిత అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? థ్యాంక్ యూ లక్ష్మణ్. ఇటు మంచిర్యాల జిల్లా బెల్లపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో మద్యం సేవిస్తూ ఉపాధ్యాయుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పాఠశాల సమయంలో విద్యాబోధన మరిచి ఆవరణలోనే మరో వ్యక్తితో కలిసి మద్యం సేవిస్తున్నటువంటి దుగ్నేపల్లి పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్ రాజ్ కుమార్ ఎస్జిటిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే చర్లపల్లి పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్ లీవ్ లో ఉండడంతో దుగ్నేపల్లి పాఠశాల ఉపాధ్యాయుడిని సబ్స్టిట్యూట్ కింద చర్లపల్లికి పంపించి మా మండల విద్యాశాఖ అధికారులు చర్లపల్లికి పంపించారు. మరి ఈ క్రమంలోనే వారికి విద్యాభ్యాసం చేయించాల్సి ఉండగా పాఠాలు బోధించడం మరిచి ఆయన జలసాలకు అలవాటు పడి ఇక్కడ మరో వ్యక్తిని తీసుకొచ్చి పాఠశాల ఆవరణలోనే పక్కన విద్యార్థులు అక్కడ కూర్చున్నబట్టి విద్యార్థులు చదువుకుంటూ ఉండగానే పక్కనే కూర్చొని అతనితో కలిసి మద్యం సేవిస్తున్నటువంటి ఘటనను స్థానిక గ్రామస్తులు గమనించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారిని వీడియో చిత్రీకరించి గట్టిగా ప్రశ్నించడం, ఏం చేస్తున్నాడు ప్రశ్నించడంతో తాను టీచర్ లీవ్ లో ఉండడంతో ఇక్కడికి వచ్చాననేది ఏం లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. సదరు ఇంకొక మరో ప్రైవేట్ వ్యక్తిని కూడా నిలదీయడంతో తాము మద్యం సేవిస్తున్నాడని అసలు విషయం బయట పెట్టాడు. మరి దానికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే పాఠశాల సమయంలో ఇలాంటి నీచమైన ఘటనకు పాల్పడడం ఇది ఎంతవరకు సమంజసమంటూ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యాశాఖ అధికారి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదుపై మండల విద్యాశాఖ అధికారి మహేందర్ రెడ్డిని వివరణ కోరగా తాను ఇప్పుడే ఫిర్యాదు అందిందంటూ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్టు చేశారని, దానిపై విద్యాశాఖ అధికారి డిఓ యాదయ్య గారు మరి దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పాఠశాల సమయంలోనే పాఠశాల ఆవరణలోనే ఇలాంటి ఘటనకు అసాంఘిక ఘటనకు పాల్పడడం
విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయుడే ఇలాంటి సంఘటనలకు పాల్పడడం అనేది గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి సదరు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని ఇటు మండల విద్యాశాఖ అధికారులతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ నరేష్.